కెరియర్లో చూసుకుంటే మధ్యలో ఒక సీరియస్ మోడ్ మొదలైంది. శ్రేయభిలాష్ కానీ, ఆ నలుగురు కానీ ఆఫ్టర్ జులై తర్వాత మళ్ళీ మాకు వింటేజ్ అంటే మేమేదైతే విజయవాడలో సినిమాలు చూసేటప్పుడు ఆ ఒకటి అడక్కు, అప్పులప్పారావు, ఈ లేడీస్ టైలర్ ఇవన్నీ సినిమాలు చూసి ఎంజాయ్ చేసాము. జులైలో ఆ ట్రైల్స్ కనిపించినాయి. మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత వెంకీ కుటుంబంలో అంటే గురు శిష్యులు కదా, మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నారో అలాగే చూపిస్తున్నారు. వీళ్ళు ముందే చెప్తారండి సెట్కి వచ్చారు, సార్ మాకు జంజాల్ గారు రాజేంద్ర ప్రసాదే కావాలి, వీళ్ళు ముందు వంశీ రాజేంద్ర ప్రసాదే కావాలి. ముందు వీళ్ళు అసలు నన్ను బెత్తం ఉంచుకుని కొట్టినట్టండి. అంటే కొట్టడానికి చిన్నపిల్లలు కదా, వీళ్ళు నన్ను ప్రేమిస్తారు. బేసిక్గా ప్రేమతో లాగేశారండి. ఎగ్జాక్ట్లీ. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే బేసిక్గా అసలు రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేయడం అనేది నా డ్రీమ్ అండి. అంటే చిన్నప్పటి నుంచి ఈ సినిమాలకు డాడీ అసలు ఈ సినిమా ఏది వస్తే ఆ సినిమాకి నన్ను థియేటర్కి తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే డాడీకి ఏంటంటే ఎంటర్టైనింగ్ సినిమాలు ఇష్టం. సో ఎప్పుడు వెళ్ళినా తీసుకెళ్ళేవాళ్ళు. అలా చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళందరికీ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే బాగా ఇష్టం. ఈయనతో పనిచేస్తున్నాను అనేసరికి అసలు మా నాన్నగారు ఎంత ఎక్సైటెడ్ అంటే అసలు సెట్కి వచ్చి ఈయనతో మాట్లాడాక మరీ ఫ్యాన్ అయిపోయారు. అసలు ఈయనేంటి ఇంత కూల్గా ఉన్నారు, అసలు వెనకాల ఇంత లెగసీ ఉంది, అసలు ఏమీ లేవు, వచ్చి చిన్నపిల్లలాగా ఫ్రెండ్లీగా దేవుడు ఇచ్చేది. మనం ఏంటంటే మనం మామూలే, మనం ఎప్పుడు మామూలే. వాటిని క్యారీ చేయకుండా వాటిని పక్కన పెట్టి మామూలుగా ఉండటం అనేది మామూలు ప్రాక్టీస్ కాదు సార్, అందరికీ సాధ్యం. మీ అందరు కూడా అదే నేర్తామండి. లెగసీస్ మనం చేసిన వర్క్ అది పక్కన ఉంటుంది, అది మీరు మాట్లాడాలి, నేను మాట్లాడకూడదు, నాకు సంబంధించింది కాదు అది. ఎప్పుడైనా సరే ఇది నేను అదృష్టం కదా, రాబిన్ హుడ్లో ఈ క్యారెక్టర్ కనుక వెంకీ రాయిపోయి ఉన్నట్టయితే నాకు ఇవాళ ఈ ఆనందం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే నాకంటే చిన్నాడు, ఎంతో జీవితంలో ఎంతో పైకి రావాల్సిన వాడు. నేను బ్లెస్ చేయటమే కావాలి అతనికి. అతన్ని మనస్ఫూర్తిగా నేను బ్లెస్ చేస్తూ, నా మీద వీళ్ళు ఫ్యాన్స్గా ఉండటం ఓ పక్కనైతే నా మీద ఈ క్యారెక్టర్లు రాయటం, మీరు మీకు గ్యారంటీ ఇస్తున్నానండి నేను, మీరు షాక్ అవుతారు కొన్ని సీన్లు చూసి. ఏంటి ఇన్ని రోజుల తర్వాత ఇంత ఫన్ సీన్ కూడా ఉన్నాయా అని మీరు షాక్ అవుతారు. అంత బాగా రాశారు, అంత బాగా తీశారు. మేమందరం కూడా ఇతనితో పోటీగా యాక్ట్ చేసామండి. ఇతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చాలా బాగా యాక్ట్ చేశాను.